అసలు ఏం జరిగిందమ్మా? లెక్కల్లో ఫెయిలా? కాదు సార్, లవ్ లో ఫెయిల్. కరెంటు ఫెయిల్ అయినంత కామెడీగా చెప్తున్నావే. ఇంతకీ ఎవడమ్మా నేను ప్రేమించిన మొగుడు? చిచి మగాడు. నీ దరిద్రం నాకు పట్టుకుందయ్యా. ఎవడమ్మా వాడు? ఉన్నాడు సార్, ఇక్కడే ఉన్నాడు. నేను 3 లెక్క పెడతాను. ఒక్కొక్క అంకెకి ఒక్కొక్క స్టూల్ తన్నేస్తూ ఉంటాను. 3వ స్టూల్ తన్నే లోపు అతను వచ్చి ఐ లవ్ యూ అన్నాడా? ఓకే, లేదా బాల్చి తన్నేస్తాను. 1 స్టూల్ తన్నేసింది బావా. అయ్యో 2 స్టూల్ తన్నేసిందన్నా. చచ్చిపోతుందేమో బావా. ఫోన్లేరా, రేపు కాలేజీకి సెలవన్నా వస్తుంది. 3 అంట. ఇంకా బాలేదా? ఒకటోసారి 3. అయ్యి బాబాయ్, ఒకటోసారి 3 అంటుంది బావా. అయ్యి బాబు, రెండోసారి 3 అంట బావా. ఆ దానిమ్మ గది సగం పెట్టు. 3వసారి రండి రండి, త్వరగా రండి. ఏందయ్యా గేదెను బా బా అని పిలిచినట్టు అసహ్యంగా? పాపం రాజకీయ నాయకుడు గారు డోకేశారు. చిచ్చి డోకేశారు. నవ్వి చావచ్చుగా. రమ్మండి. ఒరే నాయనా జీవా, టిఫిన్లు రెడీ అయ్యాయా? అయ్యో, గొడవ అవుతుంది ముని. గొడవ అవ్వాలనే కదా ఏదైతే ఓపెన్ చేస్తున్నారో దాని ముందే క్యూ కట్టాలి వెధవులు. త్వరగా ఇవ్వండి. తీసుకోండి సార్. ఓపెనింగ్ చేయనివయ్యా, ముందు రిబ్బన్ కటింగ్ చేయాలి కదా. అసహ్యంగా. మామూలు బిల్డింగ్ అయితే ఓపెనింగ్ చేసి ఆ పైన పార్టీ చేసేసుకోవచ్చు. ఇది లెట్రిన్ కదా. అసహ్యంగా. అది కాదండి, ముందు ఓపెన్ చేసి లోపలికి వెళ్తే ఏం తింటాడు నా అప్పడాల కర్ర. ముందు తినేసి లోపలికి వెళ్ళాం అనుకోండి, బెటర్ గా ఉంటుందండి. తినండి 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 సార్. తింటున్నారు. మా కళ్యాణ్ స్వీట్ చేయడంలో నెంబర్ 1, ఈ హాట్ చేయడంలో A1. ఎలా ఉంది సార్ సూటు బూటు? చిచ్చి, స్వీటు హాటు బ్రహ్మాండంగా ఉండే. అసహ్యంగా. ఆ అసహ్యం మీ నోట్లోంచి బయటికి రాదా? అది ఎప్పుడు నా నోట్లో నాంటూ ఉండాలి. అయితే మీరే కరెక్ట్ లెట్రిన్ ఓపెన్ చేయడానికి. లెట్రిన్ ఓపెన్ చేయడానికి నేనేంటి అసహ్యంగా? అందుకేనండి మనం ఓడిపోయింది. ఏండి, పుట్టిన ప్రతోడు రోజు 2 సార్లు ఇక్కడికి వస్తుంటాడు పోతుంటాడు. అసలైన రిప్యుటేషన్ వాల్యూ ప్లేస్ ఇదేనండి. నాకు ఓపెనింగ్ చేసేద్దాం అనిపిస్తోంది అసహ్యంగా. అయ్యా ఉండండి ఉండండి, రాహుకాలం పోయే వరకు రాహుకాలం కోసం చూస్తే యమగండం వచ్చేలా ఉంది. పదండి. అసహ్యంగా. ఓపెన్ పట్టండి. మీకు తెలియదేమయ్యా, వచ్చేసే. కర్రా ఆగండి. అసహ్యంగా. ఆగలేను. అసహ్యంగా. నేనైతే గతి లేవను. అసహ్యంగా. ఇవ్వకపోతే కొరికెత్తాను. ఈ మాల వేసుకోండి. అసహ్యంగా. నిషేధించాం. అసహ్యంగా. అయ్యో అయ్యో, ఇదేంటి? నువ్వు కూడా వెళ్ళరా. ఓయ్ ప్రిన్సిపల్, పోలీసులు పిలిపించవయ్యా. పోనీ పోనీ. పోలీసులు ఫోన్ చేయండి. కళ్యాణ్, 1 minute ప్లీజ్. కళ్యాణ్, నేను ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. ఏదో సరదాగా జిలేబీలో మోషన్ సాల్ట్ వేశాను. జోక్ గానే ఉంటుందని అనుకున్నాను, కానీ లైఫ్ ప్రాబ్లం లో పడుతుందని నేను అనుకోలేదు. పోలీసులు వస్తారంట, నాకు భయంగా ఉంది. సరదాగా చేసే కొన్ని పనులు ఎన్ని సమస్యలు పుట్టిస్తాయో ఇప్పటికైనా అర్థమైందా? వాట్ హ్యాపెండ్? ఎస్ఐ గారు, స్వీట్ లో ఎవరో పాయిజన్ కలిపారండి. ఒక అమ్మాయిని ఇప్పుడే హాస్పిటల్ పంపించాం. ఈ క్యాంటీన్ ఓనర్ ఎవరు? నేనే సార్. కానీ ఫుడ్ పాయిజన్ చేసింది కళ్యాణ్ కాదు సార్, శ్రావణి. శ్రావణ? ఎవరా అమ్మాయి? ఎందుకు లత నా మీద అభిమానంతో అమ్మాయిని ఇరికిస్తారు? నీకు తెలియదు కళ్యాణ్. మీరు మాట్లాడకండి. ఎస్ఐ గారు, తప్పు నాది, అరెస్ట్ చేయండి. కళ్యాణ్, నువ్వు ఈ పని చేసావా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. ప్లీజ్ సార్, పదండి సార్. నేను చేసిన నేరానికి నువ్వు శిక్ష వేయించుకుని జైలుకొచ్చావు. ఇది త్యాగమా కళ్యాణ్? కాదు శ్రావణి, బాధ్యత. ఒక మగాడిగా నేను జైలుకొస్తే తప్పు చేసి జైలుకి వచ్చాడంటారు. అదే ఒక ఆడదానిగా నువ్వు జైలుకి వెళ్తే
ఏం తప్పు చేసి జైలుకి వెళ్ళిందో అంటారు. నిన్ను ప్రేమించిన మనిషిగా ఒక చిన్న నింద నీ మీద పడినా సరే నేను భరించలేను. అందుకే జైలుకి వచ్చాను. నువ్వు రాలేదు కళ్యాణ్, నేనే పగబట్టి పనిగట్టుకుని లేని ప్రేమను నటించి నిన్ను నమ్మించి ఇలా నా కోసం జైలు పాలయ్యే లెవెల్కి ఇరికించా. అర్థమైందా? దట్ ఈస్ శ్రావణి. నిన్ను కలిసిన మొదటి రోజే నీ క్యాంటీన్లో నాకు చేసిన అవమానానికి ఇది ప్రతీకారం, రివెంజ్. అసలు నీ మీద ఉన్న కోపానికి 4 రౌడీలు పెట్టి లేపేస్తుండేదాన్ని. బట్ జ్వరం వచ్చిన వాళ్లకు పచ్చిం పెట్టాలి. నీలాంటి పిచ్చి సెంటిమెంట్స్ ఉన్న వాళ్ళని ప్రేమతోనే కొట్టాలి. అందుకే ఈ రూట్లో వచ్చాను. ఇప్పటికైనా నేనేమిటో నా స్టేటస్ ఏమిటో తెలుసుకుని బ్రతుకు. నీ లెవెల్లో ఏ అంట్లు కడిగేదాన్నో పెళ్లి చేసుకో. వీలైతే నీ పెళ్లికొచ్చి నా లెవెల్లో ఓ గిఫ్ట్ ఇస్తాను. వాకే 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 అయిపోయిందా? ఇంకా ఉందా? వారిని భలే కొట్టావు డైలాగులు. ఎక్కడ పట్టావు? సర్లే, టైం నీది, నేనేం మాట్లాడను. కానీ నీకు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రేంజ్ లో కరెంట్ షాక్ ఇవ్వాలో మనకి బాగా తెలుసు. అవ్వరెడ్డవ్వా, నీ కదిలేలా ఇస్తాను చూడు, సూపర్ టచింగ్. అప్పుడు నీ పరిస్థితి పాలకొలు సంతే. డోంట్ టాక్ రబిష్. హియర్ ఆఫ్టర్ యు కాంట్ డు ఎనీథింగ్. ఎస్ఐ గారు, అతని సాయంత్రం వదిలేండి. ఎస్ మేడం. బావా, ఎరా జీవా, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది చూడు.